మంచి పేరు, మంచి సాక్ష్యము, మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి పోరాటం, ఈ 5 విషయాలు మనం ధ్యానం చేసాం. ఆదివారం శనివారం సాయంత్రం మంచి పోరాటం సగంలో ముగించాం. ఆ మంచి పోరాటం ఆదివారం అంతా కూడా కొనసాగింది. ఇంకా కొన్ని 2-3 మాటలు అందులో మరలా దేవుడు జ్ఞాపకం చేశాడు. వాటిని మరలా జ్ఞాపకం చేసుకుని మిగిలిన రెండు మాటలు కూడా, అంటే 7 విషయాలు, ఈ మంచి విషయాల గురించి 7 అంటే పరిపూర్ణతకి సాదృశ్యం కనుక 7 విషయాలు దీని కొరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ పోరాటాన్ని మరికొంచెం కొనసాగించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన క్రైస్తవ భక్తి జీవితం పోరాటం ప్రతిరోజు కూడా ఆత్మకి శరీరానికి మధ్య పోరాటం జరుగుతూ ఉన్నదని మనం విన్నాం. మనం పోరాడేది మనుషులతో కాదు, మన ఇంటి పక్కలతో కాదు, సాతానుతో, వాడి అధికారులతో, వాడి యొక్క సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత కొలస్సీలకు రాసిన పత్రికకు వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసాము నిన్నటి దినంలో. మీరు ప్రార్థించుటలో పోరాడుచున్నాడు అనే మాటను అక్కడ చూస్తారు. ఎఫెఫ్రా అనేటువంటి వ్యక్తి దేనిలో పోరాడుతున్నాడంట? ప్రార్థించుటలో పోరాడాలి. ఈ మాటని మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు మనలో మంచి పోరాటాన్ని కోరుతూ ఉన్నాడు. ఆ మంచి పోరాటములో, మంచి ప్రార్థనలో పోరాడేవారిగా ఉండాలి. మన కుటుంబంలో సమస్య, నీ ఇంటిలో ఒక సమస్య ఉంది, నీ ఇంటిలో ఒక ఇబ్బంది ఉంది, నీ ఇంటిలో ఒక కార్యం జరగాలి, లేకపోతే నీ కుటుంబంలో ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే ఒక పోరాటములాగా ప్రార్థించాలి. ఆ విషయం జరిగేంత వరకు, ఆ కార్యం జరిగేంత వరకు, ఆ సమస్య పోయేంత వరకు, ఆ ఇబ్బంది పోయేంత వరకు, ఆ పరిస్థితి మారేంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే పోరాడాలి. దేనిలో? ప్రార్థనలో. అక్కడ ఎఫెఫ్రా అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంట? నిలకడగా ఉండాలని ఆయన ఎల్లప్పుడూ కూడా తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అనే మాటను చూస్తూ ఉన్నాం. పోరాటముతో కూడిన ప్రార్థన అంటే జవాబు వచ్చేంత వరకు కూడా, దేవుని యొద్ద నుండి సమాధానం వచ్చేంత వరకు కూడా, దేని నిమిత్తమైతే మనం అడుగుతూ ఉన్నామో, దేని కొరకైతే మనం ప్రార్థిస్తూ ఉన్నామో, ఏ సమస్య కొరకైతే మనం ప్రార్థిస్తూ ఉన్నామో, ఆ సమస్య తీరేంత వరకు కూడా ఏం చేయాలి అంటే పట్టుదలతో ప్రార్థనలో పోరాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసుకక నిత్యము ప్రార్థించాలి. ప్రార్థనలో పోరాడాలి అంటే విసుగుపోకూడదు. మనకి ఈ విసుగుబాటు అనేటిది వచ్చేస్తూ ఉంటుంది. ఒకరోజు, 4 రోజులు, ఒక వారం రోజులు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ఇంకా దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా బాగవ్వట్లేదు, ఇంకా తగ్గట్లేదు, ఇంకా ఈ సమస్య పోవట్లేదు, ఈ ఇబ్బంది నుండి బయటికి రావట్లేదు అని మనం ఏం చేస్తామంటే ఇంకెందుకులే దీనికోసం ప్రార్థన చేయడం, వేరే దానికోసం ప్రార్థన చేద్దాం అన్నట్టుగా మన ఆలోచనలో దాన్ని పక్కన పెట్టేస్తాం. అది ఏ సమస్య అయినా కావచ్చు. అయితే ఈ రాత్రి మంచి పోరాటం అనేటువంటి విషయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే మీరు ప్రార్థనలో పోరాడండి. మీరు ప్రార్థనలో అలా చేసి విడిచిపెట్టేయకండి. ఒక అంశం కొరకు మీరు ప్రార్థిస్తున్నప్పుడు, ఒక సమస్య కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, ఒక అవసరత కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, మీ ఇంటిలో ఒక కార్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, లేకపోతే నీ భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే ఆ కార్యము జరిగేంత వరకు కూడా మనము ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణము ఈ ప్రార్థనలో పోరాడేటువంటి లక్షణం కలిగి ఉండాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనము. సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. చూడండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. నీ బలహీనతల కోసం ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నీ భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నావా?
నీ పిల్లల అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ ఇల్లు కట్టుకోవాలనే విషయం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ అప్పుల కోసం ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నటువంటి సమస్యల కొరకు, నెమ్మది లేనటువంటి ఆ పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేని కొరకు ప్రార్థించినా ఈ రాత్రి లేఖనాల్లో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థిస్తున్నావు మంచిదే. నీ ప్రార్థనకి పట్టుదల తోడవ్వాలి, నీ ప్రార్థనకి పోరాటం తోడవ్వాలి. నీ ప్రార్థన ఒక పోరాడుతున్నట్టుగా చేసినట్లయితే, దేవునితో ఆ ప్రార్థనలో నువ్వు పోరాడుతూ ఉన్నట్టు నువ్వు ప్రార్థిస్తే గనక ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈరోజు చేసిన ప్రార్థన రేపు మారిపోతుందేమో, ఈరోజు చేసిన అవసరత రేపు మర్చిపోతున్నామేమో. కాదు, దేవుని వాక్యం చెప్తుంది, పట్టుదలతో ప్రార్థించాలి. ప్రార్థనలో పోరాడుతూ ప్రార్థించాలి. ఆ విషయం జరిగేంత వరకు, ఆ కార్యం జరిగేంత వరకు, ఆ పరిస్థితి మారేంత వరకు, అవసరతలు తీరేంత వరకు కూడా విసిగిపోకూడదు. విసుకక నిత్యము ప్రార్థించాలని ఆయన అక్కడ ఉదాహరణ చెప్పాడంట. ఏంటి ఉదాహరణ అంటే, కఠినాత్ముడైనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు గురించి ఏం రాయబడిందంటే, మనుషులకి భయపడ్డంట, దేవునికి భయపడ్డంట. అతను అంత కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి. ఒక విధవరాలకేమో సమస్య ఉంది, ఒక పంచాయతీ ఉంది. ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, దయతో మీరు తీర్పు తీర్చండి అయ్యా అంటే, పో అంటున్నాడు. లెక్క చేయట్లేదు. 1 రోజు వెళ్ళింది, 2 రోజులు వెళ్ళింది, 3 రోజులు వెళ్ళింది. అయినా కానీ అతడు భయపడట్లేదు, న్యాయం తీరుస్తానట్లేదు, ఆమెను చూడట్లేదు, పంపేస్తున్నాడు అంతే తిరిగి. మనమైతే ఒక 10 సార్లు ట్రై చేస్తాం, ఆ తర్వాత మానేస్తాం. కానీ ఆ కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి, దేవునికి మనుషులకి భయపడినటువంటి ఆ న్యాయాధిపతి యొక్క కఠినమైన హృదయాన్ని కూడా ఈమె మార్చగలిగింది. ఎలా అంటే, విసిగిపోకుండా రోజు వెళ్తూ ఉండేది, ఆ గడప దగ్గర కూర్చుంటూ ఉండేది. రోజు వెళ్ళి గడప దగ్గర కూర్చుంటుండేది. ఒక 10 రోజులు చీచి వెళ్ళిపో అన్నాడు. కానీ తర్వాత ఇంకా చూసి బాబోయ్ రా, ఏంటి నీ సమస్య అని చెప్పి ఆ కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి కూడా ఆమెకి న్యాయం తీర్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సమస్య కొరకు మనం దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం, ఓ అవసరత కొరకు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం, ఒక పరిస్థితి కొరకు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం. అందులో మనం ఏమైపోకూడదు అంటే, విసిగిపోకూడదు, మధ్యలో మానేయకూడదు, ఆ ప్రార్థన అక్కడే విడిచిపెట్టేయకూడదు. ఏం చేయాలంటే, అక్కడ చెప్పినటువంటి సందేశం, ఆ ఉపమానం ఎందుకంటే, ఆ కార్యం జరిగే వరకు కూడా ఆ న్యాయాధిపతి అయిన దేవాతి దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర మోకరించడం మానేయకూడదు. 2 నెలల నుంచి చేస్తున్నాను, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, సంవత్సరం నుంచి చేస్తున్నాను, 6 నెలల నుంచి చేస్తున్నాను, ఇంకా ఏమవ్వలేదు అని అనుకుంటున్నావు. కానీ దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయాన్ని నిర్ణయించాడు. కొన్నిసార్లు దేవుడు మనం ఎంతగా ఓపిక పడుతున్నామో, ఎంతగా ఓర్పుతో సహనముతో ప్రార్థిస్తున్నామో, పట్టుదలతో ప్రార్థిస్తున్నామో, దేవుడు కొన్నిసార్లు వాటిని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఆ విషయంలో మనం విసిగిపోకుండా పట్టుదలతో ప్రార్థనలో పోరాడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు. హల్లెలూయా. మన అవసరతలు తీరుస్తాడు. కనుక ప్రార్థనలో పోరాడే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పోరాటం చేస్తున్నటువంటి మనం ప్రతిరోజు ఈ పోరాటం కనుక దేవుణ్ణి ఒక సహాయం అడగాలంట. ఏమని సహాయం అడగాలి? 144వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, పోరాటం ఎలా చేయాలో దేవుని అడగడానికి 144వ కీర్తన 1వ వచనం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పోరాటం అనేది ఎవరు మనకి నేర్పిస్తారు అంటే, మన చేతులకి యుద్ధం, మన వేళ్లకు పోరాటం నేర్పించేది దేవుడే. ఆయన పాదాల దగ్గర పడిపోయినప్పుడు, ఆయన దగ్గర మోకరించినప్పుడు, ప్రభువా ఎలాగా నా ఆత్మీయ జీవితంలో, నా భక్తి జీవితంలో సాతాను యొద్ద నుంచి ఎదురవుతున్నటువంటి ఈ శోధనలన్నిటినీ నేను పోరాడి గెలవాలి అంటే నాకు ఈ యుద్ధం చేయడం ఎలాగా, ఈ ఆత్మీయ యుద్ధం చేయడం ఎలాగా, ఈ పోరాటం చేయడం ఎలాగా అని నీవు దేవుణ్ణి అడిగితే ఆయనే మన చేతులకు
యుద్ధాన్ని నేర్పిస్తాడంట, మన వేళ్లకు పోరాటాన్ని నేర్పించేవాడై ఉన్నాడు. ఆ పోరాటం చేసే క్రమంలో మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుందంటే 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనము. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. మనం ఈ ఆత్మీయమైన పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాటంలో మనం ఆ యొక్క కిరీటాన్ని పొందుకోవాలంటే అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. అంటే తగ్గించుకోవాలి, తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం పోరాడే పోరాటంలో ఏం చేయగలుగుతాం అంటే మనము కిరీటాన్ని పొందుకోగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం. మితముగా లేకుండా, మితానికి వ్యతిరేక పదం ఏంటి? అమితం అంటే ఎక్కువ. గర్విస్తూ మనం అతిశయిస్తూ ఉంటే గనక మనం ఈ పోరాటంలో ముందుకు కొనసాగలేము. మితముగా ఉండాలి అంటే తగుమాత్రము, తగ్గింపు, సాత్వికము, దేన మనస్సు, ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని రాసినటువంటి పౌలు గారు అంటారు, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను క్రీస్తు కొరకు సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకుంటున్నాను. ఆ రోజుల్లో స్వయంగా ఒక షిప్ ఉన్నటువంటి ధనవంతుడు ఈ పౌలు గారు. షిప్ యార్డ్ ఉంది ఆయనకి. అంత మాత్రమే కాదు, మంచి జ్ఞాని. డేరాలు కుట్టేవారు. ఆ రోజుల్లో డేరాలు కుట్టేటువంటి ఆ స్థితి ఉన్నతమైన వారికి ఉండేది. బాగా ధనవంతుడు అని చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట. అయితే వాటన్నిటినీ కూడా జ్ఞానం ఉంది, ఈ యొక్క శాస్త్రాల మీద పరిజ్ఞానం ఉంది, వాటన్నిటినీ పక్కన పెట్టి ఒకటే ఆయన అంటున్నాడు ఏంటంటే, నేను క్రీస్తు కొరకు వాటన్నిటినీ కూడా పెంటగా ఎంచుకుంటున్నాను. అంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. యేసు క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని ఇదే కొరింథీలో 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్తున్నాడు. మనం ఈ పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో మనం పోరాడుతూ ఉన్నప్పుడు మనలో ఏముండాలంటే అన్ని విషయాల్లో కూడా మనము మితముగా ఉండాలి. ఎప్పుడైతే ఆ తగ్గింపు జీవితం మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 1 పేతురు 5వ అధ్యాయంలో మనం చూస్తాం, మనం ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్కులై ఉన్నప్పుడు ఆయన తగిన సమయమందు మనలను హెచ్చించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్కులై ఉండాలి. దేన మనస్కులు తగ్గించుకొని ఉండాలి. అలా తగ్గించుకొని మనం చేసేటువంటి ఈ పోరాటములో దేవుడు మనకి సహాయము చేసి అన్ని విషయాల్లో కూడా దేవుడు చక్కని విజయాన్ని, మంచి కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోరాడేటువంటి క్రమంలో అన్ని విషయాల్లో మితంగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. 5 మాటలు అయ్యాయి. మంచి పేరు, మంచి సాక్ష్యం, మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి పోరాటం. 6వ మాటను చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తిమోతి తర్వాత ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచుచు సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మంచి నమ్మకము కనపరచుము. దేవుడు మనలో నుండి కోరుకుంటున్న మంచి విషయాల్లో 6వ లక్షణం ఏంటంటే మంచి నమ్మకం. తన యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచుచు అంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనం
నమ్మకంగా పనిచేయాలి. ఇది ఆత్మీయ విషయాల్లో మాత్రమే కాదు, కానీ భౌతిక విషయాల్లో కూడా, లోక సంబంధమైన విషయాల్లో కూడా మనము నమ్మకస్తులుగా ఉండాలి. నువ్వు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, ఎక్కడైనా కూడా నమ్మకంగానే ఉండాలి. మన కేవలం ఇది ఆత్మీయ విషయానికే మనం తీసుకోవడానికి వీళ్ళది. ఇక్కడ అంటున్నాడు, మీ యజమానులకు, తమ యజమానులకు ఎదురు మాట చెప్పకుండా, ఏమీ అపహరింపకుండా, అంటే ఏమీ దొంగతనం చేయకుండా సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరుచుము అంటున్నాడు. మంచి నమ్మకం. యేసుక్రీస్తు మోషే గురించి చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి సాక్ష్యం చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడు. అంటే దేవునికి ఒక ఇల్లు ఉందా? ఆ ఇంట్లో మోషే ఉన్నాడా అంటే ఉంది. ఏంటి దేవుని ఇల్లు? దేవుని మందిరమే దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ పనే మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి. ఆయన మనకి ఏదైతే పని అప్పగించాడో ఆ పనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు నాకేం పని అప్పగించలేదండి అని అనుకుంటాం మనం. నువ్వు ప్రార్థించుటలో నమ్మకంగా ఉండాలి, వాక్యాన్ని చదువుటలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసములో నమ్మకంగా ఉండాలి, దేవుని సన్నిధికి వచ్చుటలో నమ్మకంగా ఉండాలి, దేవునికి ఇచ్చుటలో నమ్మకంగా ఉండాలి, దేవుని పరిచర్య చేయుటలో నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ కూడా సంఘములో జరిగే ప్రతీదీ, మన ఆధ్యాత్మిక జీవితంలో జరిగే ప్రతీదీ కూడా దేని మీద ఆధారపడి ఉండాలి అంటే నమ్మకం. నమ్మకం. ఎందుకు ఈ మాటని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, సంఘములో నమ్మకస్తులైన వారు ఉన్నప్పుడు ఆ సంఘము దీవించబడుతుంది, వర్ధిల్లుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నమ్మకాన్ని గురించి చెప్తున్నాడంటే, నమ్మకత్వం అనేది యజమానుడు లేకపోయినా కూడా ఆ పనివాడు చేయవలసిన పని ఖచ్చితంగా చేయాలి. యజమానుడు ఉంటేనే బాగా పనిచేస్తారు కొంతమంది. కంపెనీల్లో చూస్తుంటే, డ్యూటీల్లో చూస్తుంటే, ఆ పై ఆఫీసులు వచ్చినప్పుడే ఏదో చేసేస్తున్నట్టుగా టకటగా ఏదో ఆదర బెదరికి ఏదో హడావుడి పని చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటాడు. వెళ్ళిపోయాడులే. నీకు ఇవ్వబడినటువంటి పని, నీకు అప్పగించబడినటువంటి పని ఎవరు చూసినా చూడకపోయినా ఏం చేయమని చెప్తున్నాడంటే నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయాలి. దేవుడు నీకు అప్పగించిన పని మనుషులు చూస్తున్నారని కాదు, మనుషుల కోసం కాదు, మనము దేవుని కొరకు నమ్మకంగా చేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్టు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులను సంతోషపెట్టాలని కాదు, మనుషుల కోసం కాదు, దేవుని పని నేను చేస్తున్నాను, దేవుని పనిలో నేను భాగస్వామిని అవుతా ఉన్నాను అని దేవుని చిత్తాన్ని ఇష్టపూర్వకంగా చేయడానికి మనము నమ్మకస్తులుగా ఉండాలంట. హల్లెలూయా. మనము మొదటి సంఘం, ఆది సంఘం అయినటువంటి మొదటి సంఘాన్ని అపోస్తుల కార్యాల్లో చూస్తాం. అక్కడ నమ్మకస్తులైన 7 ఎన్నుకున్నారు. దేవుని పనిని జరిగించడానికి, సంఘాన్ని ఆరాధన కొరకు సిద్ధపరచడానికి, భోజనాలు వడ్డించడానికి, మంచినీళ్ళు ఇవ్వడానికి, ఆ పనులు, ఆ పరిచారం చేయడానికి 7 ఎన్నుకున్నారు. ఆ 7 ఎలా పడితే అలా ఉన్నవారు కాదు. 7 ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్లో మంచి సాక్ష్యం కలిగిన వారు, మంచి విశ్వాసం కలిగిన వారు. అక్కడ రాయబడినటువంటి మాట, వారు నమ్మకస్తులు అని రాయబడింది. హల్లెలూయా. నమ్మకంగా చేయాలి దేవుని పని. నమ్మకంగా చేసినప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
కాల్బలం 6 లక్షల మంది అని రాయబడింది ఇశ్రాయేలీయుల ప్రజలు. అంటే నడిచేవారు, అంటే 20 సంవత్సరాల పైబడిన వారు 6 లక్షల మంది. ఆ 20 సంవత్సరాల కంటే కింద ఉన్నవారు ఇంకొక 6 లక్షల పైనే. చిన్నపిల్లలు, ఇంకా వాళ్ళు కొన్న గొర్రెలు, ఎడ్లు, మేకలు, ఇవన్నీ కొన్ని లక్షలు ఉన్నాయి. కానీ ఆ సైన్యం అంతటిని, ఆ ప్రజలందరినీ నడిపించుటలో మోషే నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పనైనా కూడా దేవుని మనకు అప్పగించినప్పుడు నమ్మకంగా చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలో కోరుకుంటున్న ఈ మంచి నమ్మకం మనందరము దేవుని ఎడల కనపరచాలి. ఒకవేళ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోకపోయినా నువ్వు ఇంటి దగ్గరైనా పొద్దున్న లేచి ప్రార్థన చేసి నమ్మకంగా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమయానికి లేచి ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదవాలి. అవకాశం ఉన్నప్పుడల్లా ఆదివారం కానీ శుక్రవారం కానీ ఖచ్చితంగా అర్జెంట్ పని ఉంది అని తప్పితే, ఇంకా ఎమర్జెన్సీ కాబట్టి నేను వెళ్ళకపోతే అవదు అన్న పరిస్థితిలో తప్పితే మిగతా రోజులు ఖచ్చితంగా దేవుని మందిరంలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఆదివారం శుక్రవారం ఎమర్జెన్సీ అని అంటే కాకుండా మిగతా రోజుల్లో ఖచ్చితంగా ఆదివారం శుక్రవారం ఉండడానికి ప్రయత్నం చేయండి. నమ్మకంగా దేవుని యొక్క పరిచారంలో, దేవుని యొక్క సంఘములో మనం గడిపినప్పుడు, ఆ సంఘములో జరిగే ప్రతి కూడికలో పాల్గొన్నప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఆ విధంగా గడుపుతూ ఉన్నప్పుడు ఎక్కడా లేనటువంటి ఒక సంతోషం, ఒక ఆనందం టీవీ చూస్తే రాదు, సీరియల్ చూస్తే రాదు, సెల్ ఫోన్ స్క్రోల్ చేస్తే రాదు. ఆ తెలియని ఆనందం దేవుడు మనకి ఆయన మందిరములోనే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది ఎవరు గ్రహించగలుగుతారు అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచిన వారు. దేవుని మందిరములో ఆశీర్వాదం ఉంది అని రుచి చూసిన వారు, ప్రార్థించుటలో గొప్ప దీవెన ఉంది అని రుచి చూసిన వారు, వాక్యాన్ని చదువుటలో గొప్ప ఆశీర్వాదం ఉంది అని రుచి చూసిన వారు వారి ఇంటి దగ్గర ఉండలేరు. ఆదివారం ఆరాధన జరిగే సమయంలో ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాం, ఈ ఊర్లోనే ఉన్నామంటే మందిరానికి వస్తారు. లేకపోతే వేరే ఊర్లో ఉన్నామంటే ఇక్కడ చర్చ్ ఎక్కడ దగ్గర లేదని చర్చ్ ఉందండి, ఆదివారం వేరే ఊర్లో ఉన్నాం, దగ్గరలో ఏ చర్చ్ ఉంది అని వెతుక్కొని ఆ చర్చిలోకి వెళ్ళి ఆరాధనలో కూర్చుంటారు. ఏంటంటే దేవుణ్ణి రుచి చూచిన వారు. దేవుని రుచి చూడకుండా అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వారికి దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, దానిలో ఉన్న ఆశీర్వాదం మనకు అర్థం కాదు. కనుక ఆ ఆశీర్వాదం అర్థం అవ్వాలంటే మనము నమ్మకస్తులుగా, మంచి నమ్మకమైన వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియచేయను. దేవునికి స్తోత్రం. ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు తుకీకు. ఇప్పుడు దేవుని బిడ్డల సంఘములో నమ్మకస్తులైన వారు ఉండాలి. మంచి నమ్మకం అన్ని విషయాల్లో, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల విషయంలో నమ్మకమైన వారుగా మనం ఉండాలి. ఈ తుకీకు ఎఫెసీ సంఘములో నమ్మకస్తుడైన వాడని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. చూడండి, 101వ కీర్తన 6వ వచనము. 101వ కీర్తన 6వ వచనము. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నది కూడా ఎవరిని అంటే నమ్మకస్తులైన వారిని, నమ్మకస్తులైన వారిని. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మనల్ని నమ్మకముగా ప్రార్థించేవారుగా ఉండాలని కోరుతున్నాడు. ఆ నమ్మకం దేనిలో అంటే దేవుని విషయాల్లో కూడా నమ్మకంగా ప్రార్థించుటలో నమ్మకంగా ప్రార్థించాలి. ఏ పరిస్థితి ఎదురైనా ప్రతిరోజు ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ప్రార్థించేవాడిగా, ప్రార్థించేదానిగా నీవు ఉండాలి. ఖచ్చితంగా రోజుకి ఒక్కసారైనా వాక్యాన్ని చదివేటువంటి నమ్మకమైన వాక్యాన్ని చదివేబిడ్డగా నీవు ఉండాలి. ఎందుకంటే ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన నీవు దేవునితో మాట్లాడడానికి, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది. వాక్యము
దేవుడు నీతో మాట్లాడడానికి సహాయం చేస్తుంది. ప్రార్థనలో నీ అవసరతలు, నీ సమస్యలు, నీ ఇబ్బందులు అన్నీ దేవునికి చెప్తావు. ప్రతిరోజు చెప్తున్నావు అనుకో, దేవునికి నీకు మంచి సంబంధం ఏర్పడుతుంది. అలాగే ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు. వాక్యాన్ని చదువుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. చాలామంది అనుకోవచ్చు, ఎలా మాట్లాడతాడండి దేవుడు? నిజంగా మీరు ఆత్మీయతలో లోతైన అనుభవంలోనికి నడిపించబడిన వారైతే ఏదో ఒక అధ్యాయం, ఏదో ఒక కీర్తన మీరు తీసుకోండి, లేకపోతే మీకు బాగా ఏది చదవాలనిపిస్తే రోజుకి అది చదువుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మనసు పెట్టండి. మీరు చదివింది ఒక అధ్యాయమైనా 10 వచనాలైనా జాగ్రత్తగా మనసు పెట్టండి. ఏ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడో, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడో, ఏమని మాట్లాడుతూ ఉన్నాడో, ఇందులో నుండి నేను చేయవలసిందేంటి, దేవుడు నాకు ఇస్తుందేంటి, ఏం చేయొద్దని దేవుడు అంటున్నాడు, ఏం చేయమని దేవుడు అంటున్నాడు. నువ్వు తీసుకున్న ఆ చిన్న చాప్టర్లోనే, ఆ చిన్న పారాగ్రాఫ్లోనే ఇన్ని ప్రశ్నలు వేసుకోవాలి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ స్థానంలో నేనుంటే దేవుడు నన్ను ఏం చేయొద్దు అంటున్నాడో, ఏం చేయమంటున్నాడో, ఏం చేస్తే నేను దీవించబడతాను, ఈ ప్రశ్నలు నువ్వు చదువుతున్న అధ్యాయంలో నువ్వు వేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఏ అధ్యాయం తీసుకున్నా అధ్యాయంలో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా ఆదికాండం తీసుకుని పాస్టర్ గారు బైబిల్ చదవమన్నారు, వెళ్ళిపుట్టారు ఓ 10 రోజుల్లో ఆమెన్ ప్రకటన గ్రంథం అయిపోయిందని పాస్టర్ గారు అంటే ఏముండదు, అందులో దేవుడు మాట్లాడ్డా. మనం ఏదో నామకార్థంగా పాస్టర్ గారు చదవమన్నారు కాదు, చదువుతున్న దాని ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో, ఈ పారాగ్రాఫ్లో నుండి నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, దేవుడు అక్కడున్న ప్రజల్ని ఏం చేయొద్దన్నాడో, ఏం చేయమన్నాడో, ఏం చేస్తే దీవిస్తానన్నాడో, ఏం చేస్తే దీవించనన్నాడో, ఆ ప్రజల్లో నేను కూడా ఉన్నానమాట. ఇది నాకు అయితే నన్ను ఏం చేయమంటున్నాడు, ఏం చేయదు. ఇలాగా దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకుంటూ ధ్యానించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అధ్యాయము పూర్తవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఒక వచనాన్ని చూడండి. నేను అనుకున్న నిన్నటి దినంలో మంచి పోరాటం గురించి చెప్పేసి ముగించేద్దాం. శనివారం చెప్పాను, ఆదివారం అయిపోతుంది, ఈ 3 పాయింట్లు చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మంచి పోరాటం ఆ శనివారం చెప్పిన అవ్వలేదు, ఆదివారం 40 నిమిషాలు చెప్పిన అవ్వలేదు. అంటే ఒక వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందులో నుండి అనేకమైన విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. అనేకమైన విధాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ మంచి నమ్మకం అనే విషయాన్ని నేను ప్రార్థన గురించి, వాక్యాన్ని గురించి, దేవుని మందిరానికి రావడం గురించి, దేవునికి ఇవ్వడానికి గురించి చెప్తున్నాను. ఇంకా అనేకమైన విషయాలు నీ యొక్క ఉద్యోగం విషయంలో, పని విషయంలో, వ్యాపారం విషయంలో ఇవన్నీ అప్లై చేసుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉంటే, నీ వ్యాపారంలో నమ్మకంగా ఉంటే, నువ్వు చేసే పని దగ్గర నీ జాబులో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు అంటే ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. అది భౌతిక విషయంలో కూడా. చూడండి, చాలా ఉద్యోగాల్లో మనం చూసినప్పుడు చాలా సంవత్సరాలు సిన్సియర్గా ఎక్కడ లంచం పుచ్చుకోకుండా ఆయన సిన్సియర్గా పనిచేశాడు కనుక ఇదిగో ఆయనకి ప్రమోషన్ ఇస్తున్నాం అని మనం చూస్తాం కొన్ని ఉద్యోగాలు. ఎందుకంటే అతడు కరెక్ట్గా జెన్యూన్గా ఉన్నాడు. 1 రూపాయి తీసుకోడు, 1 రూపాయి ఇవ్వడు, తన పని ఏదో తను చూసుకుంటాడు. అటువంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు కొంతమంది. అటువంటి వారు ఏం చేస్తారంటే ఏమి తీసుకో, వారికి వచ్చిన జీతంతోనే, వారి యొక్క సంపాదనతోనే వారి కుటుంబాన్ని మంచిగా చూసుకుంటారు. అటువంటి వారికి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మన భక్తి జీవితంలో కూడా ప్రార్థించుటలో నమ్మకంగానే ఉంటే, దేవుని వాక్యాన్ని చదువుటలో నమ్మకంగా నీవు ఉంటే, దేవునికి ఇచ్చుటలో నమ్మకంగా నీవు ఉంటే, దేవుని మందిరానికి వచ్చుటలో నమ్మకంగా నీవు ఉంటే, ఆయన మందిరానికి వస్తే మందిరంలోని సమృద్ధి అయిన దీవెనలతో దేవుడు నిన్ను నింపుతాడు. నువ్వు ప్రార్థించుట ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థనకి జవాబిస్తాడు. వాక్యాన్ని నమ్మకంగా చదువుట ద్వారా, వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక ఇక నుండి నమ్మకంగా మీరు దేవుని వాక్యాన్ని
ఒక 10 వచనాలు, ఒక 5 వచనాలు, ఒక పారాగ్రాఫ్ని మనం చూడొచ్చు. ఆ సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది బైబిల్లో. ఇంత పారాగ్రాఫ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినట్టు కనబడుతుంది. అంటే అదొక సందర్భం. ఆ సందర్భాన్ని ఈ విధంగా ధ్యానిస్తూ చదవడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా దేవుడు లేఖనాల్లో నుండి మనతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అనుభవాల్లోనికి నడిపించబడి ఇంకెంతసేపు ఇక్కడ చెప్తుంటే వినడమే కాదు, మనం ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందడానికి, వ్యక్తిగతంగా దేవునిలో ఇంకా బలపరచబడ్డానికి మనకి వాక్యమే నిత్యము ధ్యానించేది, మనల్ని బలపరిచేది, ఆత్మీయంగా దేవునికి దగ్గర చేసేది. కీర్తనకారుడు దివారాత్రము నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు. ఆయన చదివేస్తున్నాను అంటలేదు. ఆయన ధ్యానించాలి వాక్యాన్ని. ఒక వచనాన్ని తీసుకొని దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఆలోచనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనం ఆ విధంగా మంచి నమ్మకం కలిగిన వారముగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన.